పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్నటి వరకు యుద్ధం అంటే ఆకాశం నుంచి వచ్చిన క్షిపణులు, నేల మీద పేలిన బాంబులు, తగలబడిన చమురు బావులు మాత్రమే. కానీ పశ్చిమాసియాలో సాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు ఊహించని భయంకరమైన మలుపు తిరిగింది. తుపాకీ గుండు కంటే శక్తివంతంగా, క్షిపణి కంటే వేగంగా ఒక కొత్త ఆయుధం దూసుకొస్తోంది. అదే వాటర్. చమురు నిల్వలను దెబ్బతీస్తే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందేమో, కానీ తాగునీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటే ఏకంగా మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే వస్తుందని నిపుణులు ఎప్పుడో హెచ్చరించారు. ఇప్పుడు గల్ఫ్ తీరంలో జరుగుతున్న పరిణామాలు ఆ హెచ్చరికలను అక్షరాల నిజం చేస్తున్నాయి. పశ్చిమాసియా గడపై ఇప్పుడు చమురు కంటే నీటి చుక్కే అత్యంత ఖరీదైనదిగా, అత్యంత ప్రమాదకరమైన లక్ష్యంగా మారిపోయింది. గల్ఫ్ దేశాలకు ప్రకృతి అపారమైన చమురు సంపదనిచ్చింది, కానీ దాహాన్ని తీర్చుకునే మంచినీటిని మాత్రం ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు ఆ దేశాల పాలిట అతి పెద్ద బలహీనతగా మారింది. ఎడారి వాతావరణం కారణంగా సహజ సిద్ధమైన నదులు, సరస్సులు లేకపోవడంతో అరబ్ దేశాలు సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసే డిసాల్టినేషన్ ప్లాంట్ పైనే ప్రాణాధారంగా బతుకుతున్నాయి. ప్రపంచంలోని 60% నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కువైట్, యుఏఈ వంటి దేశాల్లో 90% తాగునీరు ఈ ప్లాంట్ల నుంచే వస్తుంది. ఒమన్ 86%, బహ్రెయిన్ 80%, సౌదీ అరేబియా మరియు ఖతార్ 70% మేర వీటిపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ ప్లాంట్ల మీదకు మళ్ళింది. ఒక క్షిపణి వెళ్ళి ఈ ప్లాంట్ను తాకితే చాలు, ఆ దేశం కొన్ని రోజుల్లోనే ఎడారిగా మారిపోతుంది. దీంతో తమ ప్లాంట్లపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఇరాన్ ఆరోపిస్తుంటే, తమ నీటి వనరులపై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ గళమెత్తింది. అమెరికా నిఘా వర్గాల నివేదికలు వింటే ఒళ్ళు గుగురు పడుస్తుంది. ఒకవేళ ప్రధాన నీటి ప్లాంటు దెబ్బతింటే కేవలం 3-4 రోజుల్లోనే ఆయా దేశాల రాజధానులు ప్రజలు ఖాళీ చేసి మరీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తాగడానికి నీరు లేని చోట మనిషి నిమిషం కూడా నిలబడలేడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్కు ఈ ముప్పు కొంత తక్కువ. ఎందుకంటే ఇరాన్ ప్రధానంగా డ్యామ్లు, భూగర్భ జలాల మీద కొంత ఆధారపడుతుంది. తీర ప్రాంత ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్ కొంతవరకు తట్టుకోగలదు, కానీ మిగిలిన అరబ్ దేశాలకు ఇది అక్షరాల ప్రాణ సంకటమే. నీటి సరఫరా ఆగితే అది కేవలం దాహంతోనే ఆగిపోదు, ఆహార సంక్షోభాన్ని కూడా మోసుకొస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు తమకు కావాల్సిన 90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీటి ప్లాంట్లు ఆగిపోతే స్థానిక పశు సంపద, మిగిలిన కొద్దిపాటి వ్యవసాయం కూడా నాశనమవుతుంది. శత్రువును నేరుగా యుద్ధంలో ఓడించడం కంటే వారి నీటిని ఆపేసి లొంగదీసుకోవాలనే ఈ కుట్ర సామాన్య పౌరుల మనుగడను చిదిమేస్తుంది.